జస్ట్ జ్యోతికి స్వాగతం. ఏఐ జనరేట్ చేసిన ఈ పిక్చర్ చాలా బాగా అనిపించిందండి నాకు. నా గురించి ఒక పిక్చర్ జనరేట్ చేసి ఇచ్చింది. ఫ్యూచర్ అంతా ఇంకా ఏఐ జనరేషనే అని అనిపిస్తుంది నాకైతే. జై శ్రీరామ్ అండి అందరికీ. నేను మలూసి పాప మళ్ళీ మీ ముందుకి సరికొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాము. సమ్మర్ హాలిడేస్ ఉండింది, పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి నాకు మోస్ట్లీ నాకు బ్లాగ్స్ అయితే కుదరదు. సో వాళ్ళు ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ వెళ్ళిపోయారు. సో నేను మలూసి పాప ఎక్స్క్లూజివ్గా మీకు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం మీ ముందుకి అని అనుకుంటున్నాము. సో నా డైలీ రొటీన్లో 10:30 అయిపోయింది ఆల్మోస్ట్. నా డైలీ రొటీన్ ఏదైతే ఉంటుందో డైలీ చోర్స్ స్టార్ట్ అయిపోయాయి. మీ అందరికీ తెలిసిందే, నాకు సర్వెంట్ లేదు కాబట్టి నేనే అన్నీ చేసుకుంటాను. నాకు డిష్ వాషర్, వాషింగ్ మిషన్ అండ్ రోబో వ్యాక్యూమ్ క్లీనర్ ఇవన్నీ ఉన్నాయి. బట్ చాలా రోజుల నుంచి రోబో వ్యాక్యూమ్ క్లీనర్ కొంచెం సతాయిస్తుంది అనమాట. కొంచెం స్లోగా రన్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ హాఫ్ డే తీసేసుకుంటుంది మొత్తం క్లీన్ చేయడానికి. అంత టైం మన దగ్గర ఉండదు కాబట్టి రోజు చేసేవారి పనిలో నాకు ఇంకొక ఎక్స్ట్రా పని యాడ్ అయిందనమాట. స్వీపింగ్ అండ్ మాపింగ్ అనమాట. సో 1:30కి నాకు వెల్నెస్ కోచెస్ అకాడమీ మీటింగ్ ఉందన్నమాట. దానికి నేను రెడీ అయిపోవాలి. సో ఫాస్ట్గా వర్క్ చేసేసుకొని రెడీ అయిపోతాను. మాకు వెల్నెస్ కోచెస్ అకాడమీ ఉంది. సో దాంట్లో కోచెస్ 1 వీక్ మేము ఎలా వర్క్ చేసాము, ఎంతమంది ట్రాన్స్ఫర్మేషన్ చేసాము, ఏం రిజల్ట్స్ వచ్చాయి వాళ్ళ కస్టమర్స్కి, అండ్ ఎలా మాకు లీడ్స్ జనరేట్ అయ్యాయి అనే దాని మీద మనకి అప్డేట్స్ అడుగుతారు. మేము అక్కడ చెప్తూ ఉండాలన్నమాట. సో ఎవ్రీ వీక్ ఇది ఉంటుంది మాకు. ఎవ్రీ థర్స్డే ఉంటుంది మాకు ఇది. సో అక్కడికి రెడీ అయిపోవాలి నేను. ఆల్మోస్ట్ ఇది 1 అయిపోయింది. ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది నాకు. స్నానం చేసుకొని లంచ్ కూడా చేసుకోవాలి ఇంకా. సో చాలా టైం లేదు నా దగ్గర అస్సలు ఈరోజు. సో చేసేసుకుందాం ఫాస్ట్గా.
అండ్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, బీబీడబ్ల్యూ సీజన్ 6 బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ సీజన్ 6 జరుగుతుంది. ఆల్మోస్ట్ 20th డేకి వచ్చేసాం మేము. అండ్ ఇది టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్ ఛానల్ని నేనే చేస్తాను ఎవ్రీడే 2 o'clock to 3 o'clock. సో 2 o'clock ఓపెన్ చేయగానే వాళ్ళు ముందు రోజు ఏవైతే వాళ్ళ మీల్ ప్లేట్స్ కానీ న్యూట్రిషన్ ఏం తీసుకుంటున్నారు ఇవన్నీ అలా ఒకటి కొలాజ్ చేసి ఫొటోస్ అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ రోజు ముందు రోజు అన్నీ 2 o'clockకి నెక్స్ట్ రోజు అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇది 333 రూపీస్ రిజిస్ట్రేషన్ అండి. బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనమాట. 21 days జరుగుతుంది ఇది. దీనికి క్యాష్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ 3 వచ్చిన వాళ్ళకి 4,000, 6,000 అండ్ 8,000 రూపీస్ క్యాష్ ప్రైజెస్ ఉన్నాయి. అండ్ పార్టిసిపేట్ మంచిగా కొలాజ్ చేసి మంచిగా అన్నీ తీసుకుంటున్నారు, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళకి కూడా మనము ఇస్తూ ఉంటాం అనమాట క్యాష్ ప్రైజెస్. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్లో పెట్టండి మీ నెంబర్ కానీ మీ డీటెయిల్స్ కానీ, ఆర్ నాది నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు వెయిట్ లాస్ అవ్వాలి అండి అని. సో దట్ ఐ విల్ రివర్ట్ బ్యాక్ యూ అనమాట. అండ్ ఇక్కడ చూడండి మాకు కోచెస్ అకాడమీ కాబట్టి నడుస్తుంది. సో ఇక్కడ చూడండి క్లబ్స్ అనమాట. ఇవి నేను చూపించేది క్లబ్స్. ఒక క్లబ్లో ఒక 15 మంది కూర్చొని ఉన్నారనమాట. ఇలా క్లబ్స్ రన్ అవుతూ ఉంటాయి అక్కడక్కడ. ఇండివిజువల్గా కూడా లాగిన్ అవ్వచ్చు, క్లబ్ నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు మీరు. సో ఇదంతా విజయవాడ అన్నీ ఇక్కడెక్కడ హైదరాబాదు చాలా మటుకు విజయవాడ, వైజాగ్ ఇవన్నీ ఒంగోలు ఇలాంటి నెల్లూరు ఇలాంటి ప్లేసెస్ నుంచి లాగిన్ అయ్యి ఉంటారు. బికాజ్ మా టీమే విజయవాడదనమాట. సో ఇక్కడ చూడండి ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు ఆవిడ. ఇక్కడ కూడా వీళ్ళు కోచింగ్ తీసుకొని వాళ్ళు కూడా ఒక 10 మందికి హెల్ప్ చేస్తున్నారు యాజ్ ఎ కోచ్గా. ఇది ఎవరో చేయాలి అని కాదండి, ఎవరన్నా చేయొచ్చు కోచింగ్. మంచి ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఫస్ట్ రిజల్ట్ తీసుకోవాలి మీరు. మీకు ఏమైనా హెల్త్ గోల్స్ ఉంటే దాని రిజల్ట్ తీసుకున్న తర్వాతని మీరు ఇంకో ఇద్దరికి చెప్పడం కానీ అలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో మంచిగా ఎర్న్ చేస్తున్నారు లేడీస్ ఇక్కడ నుంచి. హయ్యెస్ట్ ఏంటి అంటే చెప్పాలంటే 1.5 lakh ఎర్న్ చేశారు ఒక లేడీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కోఆపరేట్ మీటింగ్ చెప్పాను కదా, వెంటనే మాకు 2 మీటింగ్స్ ఉన్నాయి ఈరోజు. ఇక్కడ చూడండి ఆటో డ్రైవర్, ఈయన ఆటో డ్రైవర్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ప్రెసిడెంట్ టీమ్ అయ్యారనమాట. సో అంత వాళ్ళు చేయగలిగింది మనం చేయలేమా అని చెప్పేసి అనిపిస్తుంది. సో అయిపోయింది అక్కడి నుంచి మనము ఇంకా నేను నా ఫాలోఅప్స్ తీసుకుంటాను. 4 ఆల్మోస్ట్ 4 అయింది కాబట్టి ఎవ్రీడే 4 o'clockకి ఫాలోఅప్స్ ఉంటాయి. కస్టమర్స్తో మాట్లాడి చేసి వాళ్ళకి ఆర్డర్స్ ప్లేస్ చేసి వాళ్ళకి ఇంకేమైనా కొత్తగా కావాలా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అని రెఫరల్స్ తీసుకొని మాట్లాడడం జరుగుతుంది ఈ 4 o'clock to 5 మధ్యలో. ఇదండి నా రొటీన్, ఇలా ఉంటుంది ఎవ్రీడే. కొన్ని రోజులు మిస్ అయిపోతుంటాను ఫాలోఅప్స్, కొన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. సో దట్స్ ఓకే, ఇట్స్ నా ఇండిపెండెంట్గా నా బిజినెస్ కాబట్టి నా ఇష్టంగా నేను కూర్చోవచ్చు, నా ఇష్టం ఎప్పుడైనా చేసుకోవచ్చు. అండ్ ఇది మా సైట్ అనమాట, లైక్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ది వెబ్సైట్. దానిలో మేము ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేస్తామనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను ఇక్కడ. సింపుల్ అండ్ ఇంట్లో కూర్చొని మనం ఎర్న్ చేయొచ్చు. ఇక్కడికి బయటికి వెళ్ళేది కూడా అవసరం ఉండదు. బయటికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫుల్ టైమ్గా తీసుకొని ఇంకా ఎర్న్ చేయాలి అనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఆఫ్లైన్ ఆన్లైన్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అనమాట. జస్ట్ మీరు మైండ్ డిసైడ్ చేసుకోండి అంతే. మైండ్ సెట్తో రాస్తే తప్పకుండా 2 హెల్త్ వెల్త్ 2 తీసుకోవచ్చు ఇక్కడ ఆపర్చునిటీలో అని నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇది మా కస్టమర్కి ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. తన వర్కింగ్ ఉమెన్, సో తనకి కుదరదు కాబట్టి నేను ప్లేస్ చేస్తున్నాను ఆర్డరు. సో ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి మనకి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. ఇంకా తర్వాత మా లూసీ పాప నన్ను ఎలా సతాయిస్తుందో, ఎలా నన్ను టార్చర్ పెడుతుందో కూడా చూపిస్తాను నేను. చూడండి మీటింగ్ అవ్వగానే నన్ను అక్కడ నుంచి లెగమంటుంది. ఇంకా లెగు అని అరుస్తూ ఉంటుంది. చూడండి చూపిస్తాను నేను ఇప్పుడు. చూడండి నేను ఆర్డర్ ప్లేస్ చేస్తున్నా. ఆర్డర్ ప్లేస్ అయిపోయింది కస్టమర్ది. చూడండి అరుస్తుంది అక్కడ నుంచి. తిడితే వెళ్ళి కూర్చుంది. చేయని పని చూసి
ఏం కావాలి? ఏం కావాలి చెప్పు. ఏం కావాలి నీకు? మమ్ము తింటావా? కర్రీ తింటావా? సో మా లూసీ పాపకి ఆకలి వేసింది. సో ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది కాబట్టి మా లూసీ పాపకి ఏం కావాలి? కర్రీ తింటాడా? ఆకలి వేసిందా? వాకింగ్ వెళ్తావా? వాకింగా చూసు? వాకింగ్ వెళ్తాందిట. పొద్దున్న కూడా వెళ్ళలేదంటే కదా చూసు. స్టమక్ క్లీన్ అవ్వలే కదా, వెళ్ళాలి కదా. వాకింగ్ వెళ్తావా? ఓకే ఓకే సరే. వాకింగ్ వెళ్తుందంట. శుభనా శుభనా లూసీకి వాకింగ్ తీసుకెళ్తావా? 5 minutesలో లెగుస్తాడు అన్న. ఓకే 5 minutesలో తీసుకెళ్తాడంట, నిన్ను వాకింగ్ తీసుకెళ్తాడంట. ఓకేనా? సరే ఓకే. ఫాస్ట్ అంట, వచ్చేస్తుందంట దానికి. అర్జెంటా? సో మా బాబుకి 2 o'clock వరకే ఉంటుంది కాలేజ్. ఎండలో వచ్చి పడుకున్నాడు పాపం. ఫస్ట్ డే కదా, కొంచెం ఎండ బాగున్నట్టుంది ఈరోజు. చాలా రాగానే ఇట్లా వాలిపోయాడు. ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నాడు తెలియలేదు. సో రేపు మీకు ఇంకే నెక్స్ట్ వ్లాగ్లో ఈ గార్డెన్ గురించి చెప్తాను. కొన్ని వివరాలు మా ఫ్రెండ్ నుంచి నేర్చుకున్నాను, కొన్ని అవి చూపిస్తాను అనమాట. సో మా లూసీ పాప ఇలా గార్డెన్కి రాగానే ఇక్కడ కూర్చుంటుంది. అన్ని కూర్చోమంటుంది, ఇక్కడ కూర్చోవాలి. రోడ్ సైడ్ ఏమున్నాయి అన్ని ముచ్చట్లు కావాలి దీనికి. ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఏమవుతుంది, బర్డ్స్ ఎట్లా ఎగురుతున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ అండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మీ ముందుకి ఈ గార్డెనింగ్ విషయం తీసుకొని వస్తాను. అప్పుడు దాకా మీరు హ్యాపీగా హెల్తీగా ఉండండి. అండ్ మా వ్లాగ్ చూసి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మేము ఇంకా మీ ముందుకి మంచి మంచి వ్లాగ్స్తో నేను మా లూసీ పాప మీ ముందుకు వస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అందరికీ. See you soon. Bye for now.